పార్టీని ఎత్తుకెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మరి ఆవిడ గతంలో ఏమేం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ గురించి, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి కదా, వస్తూ ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ తన అన్న మీద గాని తన కుటుంబం మీద గాని మరి ఆ అన్న వదిలిన బాణమని ఆంధ్రప్రదేశ్ లో తిరిగారు కదా. అప్పుడు తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేశారు ఆ రోజున. అసలు రాజశేఖర రెడ్డి బతికుంటే కాంగ్రెస్ పార్టీ మీద తుప్పును ఉమ్మేస్తారు అని మాట్లాడినటువంటి మాటలు కదా. తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కూడా మాట్లాడారండి, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి, ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? అదే విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయి ఉన్నారు, చనిపోయిన తర్వాత ఆయన పేరు ఏం చేశారు, షేర్ షీట్ లో దాని మీద ఏదో సర్ది చెప్పుకున్నటువంటి ప్రయత్నం అయితే చేశారు షర్మిల. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తే కదా రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి షర్మిల ఆ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడే సమాధానం చెప్తాడండి. ఇవి ఒకటి ఏమిటి అని అంటే, ఆవిడ సమాధానం అనేటువంటిది తన అవకాశవాదంగా, తనకు ఒక అవకాశం కావాలి, ఏదో ఒక పార్టీలో ఇప్పుడు ఒక రాజ్యసభ లేకపోతే ఇంకొకటో వస్తే అవకాశం, ఎక్కడో తను ఇది రాజకీయ అవకాశవాదంగా మాట్లాడుతున్నట్టు అంశం తప్ప ఇంకోటి కానే కాదు. షర్మిల వచ్చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శ చేస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమి ఇప్పుడు ఆవిడ ఇంతకుముందు విడిగా మాట్లాడినా ఒక తెలంగాణ ఈ సందర్భంలో పట్టించుకోవాలి మీరు అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే వాళ్ళు కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమో ఇంతకుముందు అన్న వదిలిన బాణమని ఆవిడే చెప్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చేస్తే చంద్రబాబు వదిలిన బాణం అనేటువంటి. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈవిడ చేసేటువంటి విమర్శలన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం విమర్శలు ఇవే చేస్తుంది, అదేవిధంగా జనసేన చేస్తుంది, ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు కూడా చేశారు. ఇవన్నీ ఇప్పుడు షర్మిల మాట్లాడటం ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మీడియా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా చాలా ఆనందంగా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు అని ఆనందపడుతున్నారు. నాకు కనపడినటువంటి అంశం ఏంటంటే, మీరు సాయి గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పురంధేశ్వరి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనప్పుడు ఆవిడ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఇంకేముంది, అసలు విరుచుకుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అది ఇదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహదానం పడిపోయారు, వాళ్ళ మీడియాలో కూడా బాగా ప్రచారం చేశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పోట్లాట ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోట్లాట ఉన్నా, బీజేపీ కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఇక్కడ ఇప్పుడు షర్మిల వచ్చారు, ఆవిడ ఇప్పుడు 1.2% ఉండేటువంటి ఓట్లని, 100 కన్నా తక్కువ ఉన్నటువంటి ఓట్లని ఆ 2%కో లేదా 2.2%కో లేదా 3%కి ఏమైనా తీసుకెళ్తారేమో. నాకు తెలిసి 1-2 సీట్లు కూడా వాళ్ళు గెలిచేదానికే అవకాశం లేదు. ఎందుకంటే 6.5% వచ్చినటువంటి జనసేన పార్టీకే పోయిన ఎన్నికల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు లింగు అంటూ ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు 2-3% ఓట్లు వస్తే ఏంటి ఉపయోగం దానివల్ల, ఆ ఓటింగ్ పర్సెంటేజ్ వల్ల, దానివల్ల వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్నుకొని పోవచ్చు. పోయినందు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ఓడించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ? ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఈ రోజున